ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ రవి ప్రకాష్ ఆదేశాలపై ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మరియు ఎక్సైజ్ శాఖ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మరియు ఎక్సైజ్ అధికారులతో ఇప్పటి వరకు ఏలూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తీసుకుంటున్న చర్యల గురించి సమీక్షించిన ఈ సమావేశానికి వి చంద్రశేఖర్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ విజిలెన్స్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఇప్పటి వరకు జిల్లాలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలపై తీసుకున్న చర్యలను గురించి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు వివరించారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సమర్థవంతంగా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలను అనుసరించి విధులు నిర్వహించాలని వి చంద్రశేఖర్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ విజిలెన్స్ తగిన సలహాలు సూచనలు ఆదేశాలు ఇచ్చారు. చెక్ పోస్టుల వద్ద ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమంగా రవాణా చేసే నగదు మద్యాన్ని ప్రజలను ప్రలోభాలకు గురి చేయడానికి ఉపయోగించే బహుమతులు వస్తువులను కట్టడి చేయాలని అన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో పనిచేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారి సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఏదైనా సమస్యను గురించి సమాచారం అందుకున్న వెంటనే సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇల్లీగల్ ప్రొడక్షన్ కానివ్వండి, అలాగే సెల్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, డిఫరెంట్ యాక్ట్స్ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో మనకి ఇప్పుడు పర్టికులర్గా 8 కాన్స్టిట్యుయెన్సీస్ అంటే గోపాలపురంలో కూడా ఒక మండలం మన ఏలూరు జిల్లాలో ఉంది. అది ద్వారకా తిరుమల మండలం, అది గోపాలపురం కాన్స్టిట్యుయెన్సీ, అది ఏలూరు జిల్లాకి యాడ్ అయింది. అలాగే గణపవరం మన ఏలూరు జిల్లాకి సంబంధించినటువంటి మండలం అయినప్పటికీ కూడా పోలీసు పరంగా అయితే ఆ గోపాల మన గణపవరాన్ని మన పోలీసు పరంగా అయితే ఏలూరు జిల్లాలోనే ఉంది. ఎక్సైజ్ పరంగా చూసుకునేటప్పటికీ అది మన తాడేపల్లి ఎస్సీబీలో ఫేస్ చేస్తున్నటువంటి ఎస్సీబీలో మేము అబ్జర్వ్ చేస్తాం. 35,154 లీటర్లు అంటే జాగరీ వాటర్ మనం కలుపుకుంటే అంటే జాగరీ వాష్ని 100 లీటర్లు జాగరీ వాష్ ప్రెస్క్రైబ్ చేస్తే 20 లీటర్లు ఐడిఆర్ దాన్ని చేయమన్నారు. దాని ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు అలాగే జాగరీ వాష్ని మనం ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసి టోటల్గా 35,514 లీటర్లు మనం చేసి ఫిజికల్ వెరిఫికేషన్ చేసి ఇంటాక్ట్ రోజు డిస్ప్లేన్ నుండి వచ్చే స్టాక్స్ని మేము రిసీవ్ చేసి ఈవీసీ రైట్ చేసి దానికి మరి సుమారు మనకి ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిన తర్వాత బాగా మేము స్టాక్స్ డిస్పాచ్ చేస్తాం. ఆ డిస్పాచ్ చేసే విధానం ఏంటంటే ఆథరైజ్డ్ ట్రాన్స్పోర్టేషన్ మాకు వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ వెహికల్తోనే మేము బార్ కానీ అవుట్లెట్ కానీ మేము సేఫ్గా రీచ్ అయ్యేటట్టు చూస్తాము. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ గైడ్లైన్స్ సుపీరియర్ ఆఫీసర్స్ మీటింగ్ కండక్ట్ చేయమని కమిషనర్ వారి ఆదేశాల మేరకు ఈరోజు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్స్ డిపో నుండి గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్స్కి చేసిన తర్వాత దాన్ని ఏపీఓ ప్రిపేర్ చేసి ఆ ఇండియన్ని స్టోర్ ఆఫీస్కి పంపిస్తారు. స్టోర్ ఆఫీస్ ఏం చేస్తుంటే స్టాక్ అంతా లోపల గొడవలో పైకి తీసుకొచ్చి అసిస్టెంట్ స్టోర్ ఆఫీస్లో వెరిఫై చేయిస్తారు వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ కాదా అని. అసిస్టెంట్ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ సిగ్నేచర్ అయిన తర్వాత